అందరికీ వందనాలమ్మా. బాగున్నారు కదా? బాగుండాలనే ప్రార్థన కూడా చేస్తున్నాం. సంతోషమైన విషయంలో మనం ప్రవేశిస్తున్నాం. యేసుక్రీస్తు జన్మదినము మరి కొన్ని రోజులలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికే కృతజ్ఞత స్తోత్రములు చెల్లునుగాక. హల్లెలూయా, స్తోత్రం దేవునికే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 6:7 గలతీయులు 6:7. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని పరిశీలన చేద్దాము. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరాన్ని మనల్ని కాసి కాపాడి మరొక క్రిస్మస్లోకి చేస్తున్నాడు. మనం సంతోషకరంగా ఉన్నాం, ఆనందకరంగా ఉన్నాము. శారీరకంగా కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబాలలో కావచ్చు, ఏ పరిస్థితులైనా సరే ఎదుర్కొంటూ ముందుకు పోతున్నాము. మరి ఆత్మీయత విషయంలో దేవుని బిడ్డలం కదా. మనం ఏ విత్తనం విత్తినాము, ఏ పంట కోస్తున్నాం, నువ్వు ఏ పరిస్థితులైనా కానీ, మీరు ఏ పరిస్థితులు ఉన్నదన్నది ఇక్కడ సమస్య కాదు. ఇది ఆత్మకు సంబంధించింది. దేవుడు అడుగుతున్న మాట గలతీయులు 6:7 మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నువ్వు ఈరోజు ఈ భూమి మీద గొప్పవాడివా, చిన్నవాడివా, సేవకుడివా, విశ్వాసివా, లేకుంటే ఏ విధంగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ ఏ విత్తనం అనే పంట కోస్తున్నావు? ఆత్మీయత పంట. ఏమి విత్తినావు ఈ భూమి పైన? మంచి ఎత్తితే మాత్రానికి నీ గ్రామానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ సంఘానికి ఆశీర్వాదము, నీ కుటుంబంలో ఉన్న అందరికీ, నీ గ్రామస్తులతో సహా ఆశీర్వాదం. అది మంచి పంట అయితే. ఒకవేళ చెడు పంట విత్తినవు అనుకో, ఆ పంట నువ్వు ఒక్కనివే కోస్తావు, నువ్వు ఒక్కనివే తీర్పు దినాన నిలబడవలసి వస్తుంది. అప్పుడు గ్రామం అంత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. ఏమి విత్తుతున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చేస్తున్నాము? నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మన ఆత్మీయత స్థితి ఏ రీతిగా ఉంది? మన ఆత్మీయత స్థితి మనదా, లేకుంటే దేవుని ఆత్మ కలిగిన వారిగా నివసిస్తున్నామా? ఏ రీతిగా మాట్లాడుతున్నాము? మన సొంత ఆలోచనలు ఒకవేళ కలిగి, ఒకవేళ మనము వ్యక్తిత్వంతో కనుక ఒకవేళ నడుచుకున్నట్టు ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే మోసపోయాడు కాదు, దేవుడు ఎక్కిరింపబడాడు. నీ వల్ల నా వల్ల ఎక్కిరింపబడాడు. ఎందుకనంటే మనం దేవుని క్రియలు చేసి అవమానపడితే మాత్రానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ, వ్యతిరేకమైన విత్తనములు విత్తుతూ, వ్యతిరేకమైన స్వభావాలతో, వ్యతిరేకమైన వ్యక్తిత్వంతో జీవిస్తున్నప్పుడు దేవుడు మోసపోడని చెప్తున్నాడు. నీ వల్ల నీకే మోసం జరుగుద్ది, కానీ దేవునికి మోసం కాదు. దేవునికి నీ వల్ల ప్రయోజనం కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయపడతాండ్రో ఒక్కొక్కరు ఈ రోజులలో. ఏదైనా వ్యాధి వచ్చిందని అంటే అల్లకొల్లోలం అవుతాను. మరి నీ కొరకు, నా కొరకు, ఈ భూమి మీద ఉన్న సర్వ జనుల కొరకు ఆయన సిలువలో ఏ రీతిగా
మరి అల్లాడిండి, ఒక్కసారి ఆలోచన చేయి. నీ కుటుంబం కొరకు, నీ కొరకు అల్లాడుతున్నావు కానీ నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ గ్రామం కోసం, నీ సంఘం కోసం నువ్వేం అల్లాడుతున్నావు? ఏ విత్తనం విత్తుతున్నావు? ఏ పంట కోస్తున్నావు? నువ్వు ఏ పంట కొయ్యబోతున్నావు? దేవుడు విత్తిన పంట ఆత్మీయత పంట, ప్రేమ పంట, దయాలత్వము, కనికరము ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు నీ పరిచర్యలో, నా పరిచర్యలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో మనం ఏ విత్తనం అనే పంటతోటి మనం జీవిస్తున్నాము? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మాటలు చూసుకున్నట్టయితే మరి చాలా శ్రేష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఎక్కిరింపబడడు, మోసపోడు. అందురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోకుడి. మనం మోసపోతాను దేవుని బిడ్డలమని చెప్పి మనం ఏం చేస్తానమో తెలుస్తలేదు, మనం ఏం మాట్లాడుతానమో తెలుస్తలేదు, ఎక్కడ దేవునికి దూరం అవుతానమో కూడా అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి హృదయంలో ఏముండాలి అని అంటే యథార్థత ఉండాలట. యథార్థత ఉన్న కాడ ఏముంటుంది అని అంటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్న కాడ ఏముంటుంది అంటే ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్న కాడ ఏముంటుంది అంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్న కాడ ఏముంటుంది అంటే దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఉన్న కాడ ఏముంటుంది అని అంటే దేవునికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన ఫలాలు ఉంటాయి. అవి ఆశీర్వాదకరమైన పంట. అది విత్తనం. దేవుని ఆత్మ అనే విత్తనం పంట ఈ భూమి మీద విస్తరింపబడుతుంది. నీ విత్తనము చెడ్డది అయితే ఇక్కడ వరకే, నీ కుటుంబం వరకే, నీ గ్రామం వరకే ఆగిపోద్ది. అది బయటికి పోదు. దానివల్ల ఎవరికి ప్రయోజనం కూడా లేదు. దేవుడు మనల్ని ప్రయోజనకులుగా ఉండాలని ఏ విత్తనం విత్తుతున్నావో మోసపోకు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం మోసంలోనే జీవిస్తున్నాము, అన్యాయంలో ఉంటున్నాము, అబద్ధంలో ఉంటున్నాము. ఇతరులను చూస్తే ఓర్వలేనితనము, ఇతరులను చూస్తే సహించలేనితనము. అందరం దేవుని బిడ్డలేమే కదా. సహోదరుల ఐక్యత కలిగి నివసించటం మంచిది అనేసి దేవుడు చెప్తున్నాడు కదా. ఎక్కడ ఐక్యత? ఎక్కడ సమాధానం? ప్రేమైన దేవుని బిడ్డలారా, మోసపోతున్నాం మనమే. దేవునితో ఉంటున్న వారం అనుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. దేవునితో ఉన్నవారు ఏ రీతికి ఉండాలనంటే దేవుని గుణగణాలు కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని స్వరము వినేవారు ఉండాలి. ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మనము వ్యక్తిగతంగా చేసుకుంటున్నాం, బాధ కలిగినప్పుడు చేసుకుంటున్నాం, దుఃఖంతో ఉన్నప్పుడు చేసుకుంటున్నాము. దేవుడి స్వరం వినలేని స్థితిలో ఉన్నామా? దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆత్మతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని ఎక్కడ పెడుతున్నావు? మళ్ళీ వ్యక్తిగతంగా జీవిస్తున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. ఏదేమైనప్పుడు కూడా దేవునికి దూరం కాకండి. దేవుని పంట కోసే మాత్రానికి ఈ భూమి అంది ఆశీర్వాదమే, పరలోకమందు ఆశీర్వాదమే. పరలోకమందు చేర్చబడ్డ వారిలో ఉంటారు. మరి అందురించి దేవుడు గొప్ప అవకాశం మనకి ఇచ్చిండు. అయ్యా, మరొక క్రిస్మస్లో మేము ప్రవేశిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా మరి నేను ఏ పంట, ఏ విత్తనం విత్తి ఉన్నాను? మేము మోసపోయే విత్తనాలా? మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.